పరిశుద్ధుడు మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మరి ఒకసారి మీ నామ మహిమ కొరకు, మీ రాజ్య విస్తరణ కొరకు నాయన ప్రార్థన టీవీని మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. బుధిగాంతముల వరకు మా తండ్రి ఈ యొక్క ప్రార్థన టీవీని ఒక సాధనముగా వాడుకొని మీ నామాన్ని మీరు మహిమపరచుకుని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన టీవీ ద్వారా ఎంతమంది అయితే మా ప్రభా నాయన మీ యొక్క మంచి సువార్తను, వాక్యాన్ని వింటున్నారో వారిని దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని మీరు మహిమపరచుకుని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన టీవీ ఛానల్ను నాయన అనేకులకు ఆశీర్వాదకరముగా నాయన ఒక బ్లెస్సింగ్ ఛానల్గా మీరు మహిమ పొందమని యేసు ప్రభు పేరిట తగ్గించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. I wish this prayer TV channel will be a great blessing channel for many people. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటుందని ఆశిస్తూ ప్రభువును నేను స్తుతిస్తున్నాను. దైవజనులు జోసఫ్ గారి ద్వారా ప్రభు ఈ ప్రార్థన టీవీ అనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రభు నీ బిడ్డకి మీరు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, నీవు ఇచ్చిన ప్రేరేపణను బట్టి, నడిపింపుని బట్టి మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది మా ప్రభు కార్యక్రమం అనేక మంది విశ్వాసులకును, తిరిగి నిన్ను విశ్వసించినటువంటి అన్యజనులైనటువంటి బిడ్డలకు కూడా ప్రభువా నిన్ను అంగీకరించడానికైనటువంటి ఒక సాధనంగా వినియోగపడటం కొరకు నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధి ఈ యొక్క కార్యక్రమం అన్నిటి మీద కూడా మీరు ఉండనివ్వండి మా ప్రభా. దీని ద్వారా అనేక మంది దీవింపబడటానికి, అనేక మంది నీ వైపు తిరగగలగటానికి మా ప్రభా నీ కృపను మీరు అనుగ్రహించండి. నీ నామం మహిమపరచబడటం కొరకు కూడా నీ కృపను ప్రసాదించి, దీనిలో పాలిభాగస్తులైనటువంటి ప్రతి బిడ్డకి కావలసిన ప్రత్యేకమైన దీవెనలను ప్రసాదించి నిరాటంకంగా, నిరభ్యంతరంగా కొనసాగలిగే కృపను ప్రసాదించమని, సేవకులను కూడా మంచి అభిషక్తులైనటువంటి సేవకులు నీ వాక్కును ప్రకటించడం కొరకైనటువంటి ప్రేరేపణను కూడా మీరు ప్రసాదించి మహిమ మీరు పొందమని యేసు పరిశుద్ధ నామన ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన టీవీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రార్థనా ఛానల్ ఓపెన్ చేయడం దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దీని ద్వారా అనేకులకు క్రీస్తు సువార్త, అలాగే ప్రార్థన, దేవుని యొక్క వాక్యం అందుతున్నదని తెలిసి నేను ఎంతగానో దేవుని మహిమపరుస్తున్నాను. ఇలాంటిది లాంచ్ చేయడం బట్టి దేవునికి స్తోత్రం కలుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. కృపామయుడ నీకు వందనాలు. ఈ నూతన ఛానల్ని మీకు అప్పగించుకుంటూ మా ప్రియ సహోదరుల మీద నీ కృపాహస్తాన్ని పంపించమని కోరుకుంటాం. అన్ని ఏర్పాట్లు మీరే చేయమని, బడలికి తెలియకుండా, అలసిపోకుండా, కష్టపడకుండా, కార్యాలు తమంత తాము జరిగిపోవచ్చుండగా ఇది దేవుని కార్యమని ఇప్పుడు గుర్తుపట్టి ఆనందించి నాట్యమాటే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన సహదాసులైన కె. జోసెఫ్ అయ్య గారిని దేవుడు ఇలాగూ ప్రేరేపించి ప్రార్థన టీవీ అనే కొత్త ఛానల్ ప్రారంభించడానికి నడిపించిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ ప్రార్థన టీవీ ఛానల్ విజయవంతంగా ప్రజల్లోనికి చొచ్చుకెళ్ళి అతి త్వరలోనే శాటిలైట్ ఛానల్గా కూడా ఎదిగి కోట్లాది మందికి రక్షణ సువార్తను అందించి అనేక మంది రక్షణ పొందడానికి, ప్రభు రాజ్యం కొరకు, ప్రభు రాకడకు అనేకులు కోట్ల మంది సిద్ధపరచబడ్డానికి ఈ ఛానల్ పరిశుద్ధాత్మ చేత బలంగా వాడబడాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తూ ఆశీర్వచనం పడుతున్నాను. డైరెక్టర్ గారైన కె. జోసెఫ్ గారికి, వారి సహకారులు, టీం మెంబర్స్ అందరికీ దేవుని కృప సమృద్ధిగా కలుగుతుందా. విజయవస్తు.
దేవునికి స్తోత్రము. ఈ యొక్క సంతోషకరమైన వార్తను తెలుసుకుని నేను ప్రభునందు ఆనందిస్తున్నాను. మరొక నూతన ఛానల్ ప్రార్థన టీవీ ప్రారంభించబడుతున్న అనేక విషయాన్ని తెలుసుకున్న తర్వాత నేను ఒక సేవకుడిగా మరి సత్య సువార్తను ప్రచురపరచుచు అనేకులకు రక్షణ సువార్త పంచే యొక్క ఛానల్ మరొకటి వస్తుంది అనేక ఆనందంతో ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగే ఈ యొక్క యాజమాన్యాన్ని, వీరి యొక్క బృందాన్ని అభినందిస్తున్నాను. పరిశుద్ధాత్మ యొక్క ప్రోత్సాహం చేత వీరు దేవుని మహిమార్థమై కార్యక్రమములన్నింటినీ కూడా నడిపించినట్లుగాను, అలాగే రానున్న కాలంలో అనేకులకు ఈ ప్రసారం ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, తృప్తికరంగా, ఆత్మీయంగా ఉన్నట్లుగా నా యొక్క ప్రార్థన అయ్యున్నది. మా సంఘము, క్రీస్తు సంఘము కుకట్పల్లి వారి బృందం, అలాగే మేమందరము ఆశించినది ఏంటిదంటే, మనం చేయనిదంతయు కూడా ఏం చేసినప్పటికీ కూడాను దేవుని మహిమార్థమై చేయాలని వాక్యం ఉంది కనుక అట్టి యొక్క క్రియను చేయించిన యొక్క ఛానల్గా, దేవుని మహింపరిచిన యొక్క ఛానల్గా ఉండడానికి మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ యొక్క కాలంలో ఇటు యొక్క సత్య సువార్త యొక్క ప్రచురణ చాలా అవసరమైన సందర్భంలో మరొక ఛానల్ రావడం నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించి ఆయన కృపలో వర్తింపచేయగాక. మహాగణుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో ప్రార్థనా ఛానల్ వారికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. దేవుని కృపను బట్టి నూతనంగా ప్రారంభించబడుతున్న ఈ యొక్క ప్రార్థనా ఛానల్ వారికి ఇమ్మాన్యుయల్ ట్రూ గాస్పెల్ మినిస్ట్రీస్ తరఫున, ఇమ్మాన్యుయల్ చర్చ్ పరిచర్య తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇటువంటి ఛానల్ ద్వారా అనేక మంది దేవునికి మాటలు విని మరి రక్షించబడినట్లుగా ఈ ఛానల్ను ప్రభు దీవించాలని ప్రార్థిస్తుంటున్నాం. ప్రత్యేకంగా ఇటువంటి నూతన ఛానల్ను ప్రారంభించినటువంటి డైరెక్టర్ గారికి, మరి స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. ఇంకా ఇటువంటి ఛానల్స్ ఎన్నో రావాలని, ఇక ఈ ఛానల్ ద్వారా అనేక లక్షలాది మంది దేవుని మాటలు విని ప్రభు యొక్క నామ మహిమ కొరకు అనేక మంది రక్షించబడాలని ప్రార్థిస్తూ, నా తరఫున మరి ఈ మినిస్ట్రీస్ తరఫున మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాం. నా పేరు పాస్టర్ ఎలీషా, మరి సంజయ్ గాంధీ నగర్, ఇమ్మాన్యుయల్ చర్చ్, షాపూర్ నగర్. మీ మహాకృతి బట్టి మీ దాన్ని బట్టి నాయన మీ దాసులను ప్రేరేపించి నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై ప్రభా మీ సువార్త ప్రకటించబడాలని ప్రార్థనా ఛానల్ వారి ద్వారా ప్రభా మీరు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశం కొరకు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అనేక ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు ప్రభా రక్షణార్థమై ఈ ఛానల్ వాడబడినట్లుగా స్టాఫ్ను, మేనేజింగ్ వారిని దీవించి ఆశీర్వదించమని, ఈ ఛానల్ చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆయా వారి యొక్క నశించిపోతున్న వారి జీవితాలు రక్షించుకోనమని మీకే వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రియులారా, ప్రార్థన టీవీ ఛానల్ నూతనంగా ప్రారంభించిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం ఎంతగానో. అదేవిధంగా ప్రారంభిస్తున్నటువంటి రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ గారికి మా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రార్థనా ఛానల్ మన యొక్క రాష్ట్రంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, అనేకులకు దీవెన రక్షణ కలుగు చేయాలని గ్రేస్ టెబర్నకల్ మినిస్ట్రీస్ తరపున పాస్టర్ జాన్ ఫ్రాన్సిస్ అని నేను మరియు మా యొక్క సంస్థ అంతా కూడా మీకు శుభములు తెలియజేస్తున్నాం. ఇక ఛానల్ ద్వారా మన యొక్క రాష్ట్రము దేవునికి ప్రేమలోని రక్షణలోని అదుగులాగిన మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క ప్రయత్నాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పేడ మీ అందరికీ శుభవంతనాలు.
ఈ ప్రాంతం బోరబండ ప్రాంతం పర్వత్ నగరు. మా చర్చ్ పేరు ఎల్షదై ప్రార్థనా మంత్రి తర్పించి మీకు అందరు కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాండి. ముఖ్యంగా ఈ ప్రార్థన టీవీ వారు కూడా ప్రత్యేకమైనటువంటి మాకు నింటైన మింటైన ఎల్షదై ప్రార్థన మందిర తర్పించి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. దేవుడు మరి మిమ్మల్ని అందరూ కూడా సమృద్ధి చేసిన గాక. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి ఇప్పటివరకు ప్రార్థన టీవీ ఉన్న సంగతి మాకు తెలియదు. ఈరోజు వచ్చి మరి పరిచయం చేసుకోవడం, మీరు మా దగ్గర రావడం కూడా మీకు ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ చెప్తున్నానండి. అనేక చోట్ల వెళ్ళి మీరు ఇలాగా అనేకలను ప్రోత్సహించాలని మనవి చేస్తున్నానండి. మరి మా ప్రార్థన ఎల్లప్పుడు మీతో ఉంటుంది. దేవుడు మనం దీవించును గాక. బేతేలు ప్రార్థన మందిరము తరఫున పాస్టర్ మణిబాబు గారి తరఫు నుండి, అలాగే ఈ యొక్క సంఘం తరఫు నుండి కూడా మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇది మొదలుకొని ప్రార్థన టీవీ అను కార్యక్రమాలు చూస్తున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరగాలని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఐపిసి సంస్థ నల్గొండ సియోను మందిరం తరపున ఈ ప్రార్థన టీవీ ఛానల్కు మా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మేలు పొందుకోవాలని ఆశిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు తెలుపుతున్నారు. హైదరాబాద్లో ఎర్రగడ్డ ప్రాంతంలో పాండురంగ నగర్, అవంతి నగర్లో ఉన్న బేతేల్ ప్రేయర్ హాల్ ఐపిసి సంఘమునకు నేను కాపరిగా ఉన్నాను. బ్రాహ్మణ కుటుంబంలో నుంచి ప్రభువు మమ్మల్ని దర్శించి రక్షించాడు. 85 సంవత్సరంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుని సేవలో ఉన్నాము. మరి ఈ ప్రార్థన టీవీని తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామములో ఆ యొక్క టీవీ దినదినము వృద్ధి చెందినట్టుగా ఆశీర్వదిస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి విస్తరించి ఫలింపచేయునుగాక. ఈ యొక్క టీవీ ద్వారా అనేకులకు మేలు కలుగునుగాక. ఆమేన్. God bless you. ప్రార్థనా ఛానల్ వారికి, మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా జంట నగరాల్లో ఉన్నటువంటి మరి ఇంటర్ డైనామినేషన్ పాస్టర్ అసోసియేషన్ పాస్టర్ల తరఫున, మరి ప్రాముఖ్యంగా ఈసోపుగూడ బ్రహ్మశంకర్ నగర్లో ఉన్నటువంటి షాలేం చర్చి తరఫున ప్రార్థనా ఛానల్ వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యములో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడని యేసయ్య ఇచ్చిన ద గ్రేట్ కమిషన్ ప్రకారంగా ఈ ఛానల్ ద్వారా సర్వలోకానికి సువార్త అందించబడి అనేక మంది మారు మనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచబడుతుంది గాక. దేవుడు భూదిగంతుల వరకు ఈ ఛానల్ని దేవుడు వాడుకొనును గాక. ఆమేన్. ఆమేన్. గుడ్ షెపర్డ్ అడ్వెలిజం బ్రాంచ్ ఆఫ్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ తరఫున వి విష్ ప్రార్థన టీవీకి గాడ్స్ రిచెస్ట్ బ్లెస్సింగ్స్. నా పేరు పాస్టర్ జేడి జాన్సన్. నేను గుడ్ షెపర్డ్ అడ్వెలిజం బ్రాంచ్ ఆఫ్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ తరఫున ప్రార్థన టీవీకి శుభాకాంక్షలు విష్ చేస్తున్నాను. On behalf of Good Shepherd Adventism Ministries and affiliated Church of Seventh-day Adventist, we wish God's blessings and richest guidance for this Pradhana TV. God bless Pradhana TV. ఈ ప్రార్థనా ఛానల్ ప్రారంభించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. హోలీ వెల్ స్కూల్ తరఫు నుంచి ప్రార్థనా ఛానల్ వాళ్ళకి నేను కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ లోకంలో కోత విస్తారంగా ఉంది, పనివారు పొడుగుగా ఉన్నారు, చాలా ఛానల్స్ ఉన్నాయి. వాక్యం విస్తారంగా ఉన్నప్పటికీ ఇంకా వాక్యము ఎంతోమంది ప్రజలకు అవసరమైనది.
మరి దాన్ని బట్టి ప్రార్థనా ఛానల్ని మరి ఓపెన్ చేసిన జోసెఫ్ గారికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఛానల్ ప్రజల మధ్యకి వెళ్ళి దేవుని యొక్క సువార్త అనేక మంది హృదయాల్లోకి వెళ్ళాలని, అనేక మంది దేవుని తెలుసుకోవాలని మరి మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాము. మరి ఈ ఛానల్ ఇంకా ముందుకి లోకంలోకి విస్తారంగా వాక్యాన్ని తీసుకొని వెళ్ళాలని, అనేక మందిలో మార్పు రావాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాము. మరి ఈ ఛానల్ ఓపెన్ చేయడానికి ఎంతమంది అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా జోసెఫ్ గారికి మేము వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఛానల్లో మరి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా వందనాలు తెలియజేసుకుంటాము. మీకందరికీ వందనాలు. స్తోత్రములు తండ్రి, అత్యంత కృపా కనికరగల మహారాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఈ ప్రార్థన టీవీ ప్రభువా నాయన నీకు వందనాలు, మీరు ఆశీర్వదించండి. ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ప్రభువా ఎక్కడెక్కడైతే వింటున్నారో, ఎక్కడెక్కడైతే నా ప్రభువా ఈ యొక్క తండ్రి ప్రభువా టీవీ పరికరం ద్వారా ఎందరైతే ఆలకిస్తూ ఉంటున్నారో ప్రతి హృదయాన్ని మీరు సందర్శించండి, వారిని దర్శించండి, వారి పట్ల నీ కృప దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, ఇది మొదలుపెట్టిన ఇచ్చుండగా తండ్రి, ఇది నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేశమంతట్లో కూడా నా ప్రభువ అభివృద్ధి పొందడానికి, ఆశీర్వదించబడడానికి నీ కృప దయచేయండి. అనేకులు నీ సేవకులు, నీ సేవకులను ప్రభువ అయా ఈ టీవీ ద్వారా ప్రసంగాలు చేసి అనేకమైన నశించిపోతున్న హృదయాలను ప్రభువ అయా నాయన నీ తట్టు తిప్పడానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాను. చీకట్లో నడుస్తున్న జనాంగం అన్నింటినీ ప్రభు నీ వెలుగులో నడిపించడానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాను. తండ్రి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ప్రార్థన టీవీని అంతటినీ ప్రభు నాయన నీకు స్తోత్రం, నాయన అత్యధికంగా ఆశీర్వదించండి, నీ మహిమ చేత నింపండి, నీ కృప చేత నింపండి ప్రభు. ఈ యొక్క తండ్రి ప్రభు నాయన ప్రార్థన టీవీలో నాయన పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీకు వందనాలు చెల్లిస్తుంది. టీవీ కార్యక్రమం ద్వారా వింటున్న ప్రతి హృదయాలను కూడా నాయన మీరు కదిలింపచేసి నీ కృపల బలపరచమని తండ్రి యొక్క ప్రార్థన టీవీని అంతటి ప్రభు నీ చేతులు కాపు చెప్తూ ఉంటున్నాం. ఎక్కడెక్కడైతే వింటున్నారో, ఎక్కడెక్కడైతే నా ప్రభు ఈ యొక్క ఆలకిస్తూ ఉంటున్నారు ప్రభు, ప్రతి హృదయాన్ని కూడా మీరు తాకి మీరు భద్రపరిచి సహాయం చేయమని ఈ ప్రార్థన టీవీ ద్వారా నా తండ్రి ప్రభు ప్రతి హృదయం కదిలింపబడినట్టుగా, నన్ను ప్రతి ఇంటిలోనూ నా ప్రభు రక్షణ వెళ్ళినట్టుగా నీ కృప దయచేయండి. నాయన ఈ యొక్క తండ్రి ప్రభు ప్రార్థన టీవీని అంతటిని ప్రభు నాయన నీ స్తోత్రం, సిబ్బంది అంతటిని మీరు ఆశీర్వదించి నీ కృపలు బలపరిచి సహాయం చేయమని, అయ్యా ప్రతి ఆటంక శక్తులను నాయన యేసుక్రీస్తు నామములో బంధించి కృపలు బలపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రేయర్ హౌస్ మినిస్ట్రీ సిస్టర్ నిరీక్షణ ప్రసాద్ ఈ యొక్క ప్రార్థన టీవీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ అనేక హృదయముల కొరకు కన్నీరు కార్చున్నవారు. జీసస్ ఫెలోస్ మినిస్ట్రీస్ ద్వారా శుభాదివాదాలు తెలియపరుస్తున్నాం. లాంచ్ అవబోతున్నటువంటి ప్రార్థన టీవీ కొరకు మేము మా సంఘం అందరూ కలిసి ప్రార్థన చేసి దీని ద్వారా అనేకమైనటువంటి మరి ప్రార్థన ప్రజలు లేపడానికి ఈ యొక్క ప్రార్థన ఛానల్ ఉపయోగపడేలాగా మరి ఉండాలని మా యొక్క జీసస్ ఫెలోస్ మినిస్ట్రీ ద్వారా ప్రత్యేకమైన శుభాదివాదాలు తెలియపరుస్తున్నాం. దేవుడు యొక్క ప్రార్థన టీవీ ఛానల్ దేవుడు దీవించిన దాకా. ప్రార్థన టీవీ ఛానల్ వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని మహిమార్థమై ఈ యొక్క మీడియా వాడబడ్డకు మరి మేము ప్రార్థన చేస్తాము. మరి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ను దేవుడు దీవించిన గాక. మరి యొక్క మీడియా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. దేవుని మహిమార్థమై మరి ముందుకు వచ్చినటువంటి యొక్క మరి ఛానల్ను దేవుడు నలు దిశల తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలు దిక్కులకు కూడా వ్యాపించి అనేకులకు మరి రాజ్య సువార్తను విస్తరింప చేయాలని మా యొక్క ఆశీస్సులు తెలియపరుస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామములో గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ద్వారా ప్రార్థన టీవీ వారికి శుభములు తెలియజేస్తున్నాం. ఈ ప్రార్థన టీవీ ద్వారా
అందించే వర్తమానములు భూలోకమంతటికి చేరాలని మా ప్రార్థన. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యుద్ధమైన నామమును బట్టి నిన్ను ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రార్థన టీవీ ద్వారా, వర్తమానాల ద్వారా అనేకులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను. అనేకులు రక్షించబడాలి ప్రభువా. మీ రాజ్యానికి వారసులు కావాలి, అనేకులు స్వస్థత పొందాలి, అనేకులు దీవించబడాలి. అలా కావడానికి ఈ ప్రార్థన టీవీ మీరు ఆశీర్వదించి దీవించుతండి. ప్రార్థన టీవీకి కావలసిన అన్ని అవసరాలు తీర్చండి. వారినందరినీ దీవించి మహిమ పొందమని, మమ్మల్ని విడుచున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని క్రీస్తు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ టీవీ ప్రార్థన టీవీ వారి ద్వారా దేవుని వాక్యం ఏ రీతి వెళుతుందంటే, బైబిల్లో ఒక చిన్న మాట చదువుతున్నానండి. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. అయినను నేను చెప్పినదేమనగా, వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు బూర్దిగంతములకును బయలు వెళ్ళెను. ప్రియులారా, ఈ ప్రార్థన టీవీ వారి ద్వారా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం బూర్దిగంతం వరకు కూడా వెళుతుంది. ఇది పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాశాడు. ఇప్పుడు ఈ టీవీ ద్వారా దేవుని వాక్యం మన రాష్ట్రమంతటను, దేశమంతటను, ప్రపంచమంతటను వాక్యం వెళ్ళబోతుంది. వినుతున్న వాక్యం ద్వారా అనేక మంది దీవించబడబోతున్నారు. కనుక ప్రార్థన టీవీ వారికి మా గ్లోబల్ ఫెయిత్ మినిస్టర్ వారి ద్వారా మేము శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ టీవీను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. Greetings from Global Faith Ministries in the most precious name of our Lord and Savior Jesus Christ. I pray and I believe that this Pradhana TV will be a blessing to our state, to our country and to the ends of the earth. We all know that the harvest is plenty but the workers are few. This TV will help the workers to reach the ends of the earth, to win souls for the kingdom of God. We pray and we bless on behalf of our ministry that it will be a blessing to all the people who are watching. Thank you. ఈ ప్రార్థన టీవీ యూనిట్, ఆ బృందం వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఎంతో మంచి అవకాశం. ఈ కడవరి కాలంలో నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఆ ఆత్మలకు రక్షణ సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో మన సహోదరులు ఈ యొక్క సంకల్పాన్ని ప్రారంభించినప్పుడు వారు దేవుని యొక్క సేవ కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క కృషి ఎంతో అభినందనీయం. ఈ దినాన ప్రియ దాసులు మన మధ్యకు వచ్చి ఈ విధంగా మన యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు కోరుతున్న సమయాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దీవెనలు యూనిట్ సభ్యులందరికీ తండ్రి అయిన దేవుని యొక్క దీవెనలు మెండుగా కలగాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థనలో ప్రతి దినము వీరి యొక్క ఛానల్ని యొక్క సహోదరులందరినీ ఎత్తిపట్టాలని హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి అదేవిధంగా ఈ టీం మెంబర్స్ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున నా యొక్క మెండైనటువంటి హృదయపూర్వకమైన
వందనాలు. దేవుడు ఈ యొక్క టీం మెంబర్స్ అందరినీ బహుగా దీవించాలని, మరి రాబోవు ఆ దినాలయందు మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా రక్షించబడి మరి వారి యొక్క జీవితాలు మార్చుకొని ప్రతి ఒక్కరూ దేవుని కొరకు సజీవమైన సాక్షులుగా జీవించాలని మరి మనమందరము మరి ఒకసారి ఈ ప్రార్థన టీవీకి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దేవుడు బహుగా దీవించాలని, దేవుడు బహుగా దీవించడుగాక. ఆమేన్. త్రియేక దేవుని యొక్క నామమున మీ అందరికీ వందనాలు. ఈ యొక్క గొప్ప తరుణాన్ని, ఈ అవకాశాన్ని మరి దేవుడు ప్రార్థన టీవీ మెంబర్స్ ద్వారా మరి మన సంఘానికి, యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ ఈ సంఘానికి మరి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, అదేవిధంగా ఈ మెంబర్స్ అందరికీ మరి దేవుని యొక్క దీవెనలు కలగాలని, అదేవిధంగా మరి మన సంఘం ద్వారా ఈ బిడ్డలకు మన యొక్క శుభాకాంక్షలు మరి అందిస్తూ ఉన్నాం. మరి దేవుడు బహుగా దీవించను గాక. ప్రార్థన టీవీకి బెరాకా మినిస్ట్రీ తరపున రెవరెండ్ యేసుపాదంగా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి మన హైదరాబాద్ ప్రాంతంలో మరొక టీవీ ఛానల్ ప్రారంభించటం నాకెంతో ఆనందాన్ని, సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. ఈ యొక్క ప్రార్థన టీవీ రానున్న దినాల్లో మరి అనేక మంది సేవకులకి ప్రోత్సాహకరంగాను, అనేక మంది మరి దాగి ఉన్న సంఘాలు కూడా బయట తీసుకుని వచ్చే రీతిగాను, మరి అనేక మందికి సువార్త ఈ యొక్క మీడియా ద్వారా వినబడినట్లుగాను, దేవునికి మహిమకరంగా రానున్న దినాల్లో ఎంతో ఆశీర్వదకరంగా ఈ ప్రార్థన టీవీ వాడబడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రార్థన టీవీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి బెరాకా మినిస్ట్రీ తరపున, మా బ్రాంచి ప్రతి సంఘాల తరపున ఈ ప్రార్థన టీవీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కృపా సంపూర్ణమైన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ పాదం స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రార్థన టీవీ ప్రారంభ విధానాన్ని ప్రభువా మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ, దేవా మరి మీ యొక్క దాసుని జోసెఫ్ గారిని మీరు ప్రేరేపించి ఈ యొక్క ప్రార్థన ఛానల్ని ఓపెన్ చేయడానికి కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ యొక్క ప్రార్థన టీవీ కార్యక్రమాలు అన్నిటిపైన మీ దీవెనలు మీ యొక్క ఆశీర్వదించి సదాకాలం తోడని కాదు. ఆమేన్. స్త్రీల సమాజం నుండి ప్రార్థన టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. యునైటెడ్ పిహెచ్ఎల్ చర్చ్ తరఫున మా స్త్రీల సమాజం వారి యొక్క ప్రార్థనలు మీకు ఈ ప్రార్థనా ఛానల్ వారికి ఎప్పటికీ అండగా ఉంటుంది. ప్రభు తప్పగా మీ ఛానల్ని పూర్తి చేస్తాడు. దేవుడు మనల్ని అందరినీ దీవించుకుంటాడు. ఈ ప్రార్థనా ఛానల్ వారికి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. మా యునైటెడ్ చర్చ్ బిహెచ్ఎల్ తరఫున మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ అనేకులకు మేలుకరంగా ఉండాలని, అనేకులను దేవుని తట్టు తిప్పడానికి, అనేకులు యేసయ్యను నమ్ముకొని ఆయన ద్వారా రక్షింపబడి పరలోక రాజ్యానికి వారసులుగా అవ్వాలని మేమందరం ఆకాంక్షిస్తూ మా స్త్రీల సహవాసం తరఫున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రార్థన టీవీ వ్యూవర్స్కి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి మరి ప్రార్థనా ఛానల్కి టీవీ వారికి మరి యునైటెడ్ సంఘ కాపరిగా సంఘం నుండి మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రార్థన టీవీ నానాటికి మరి ఆంధ్రప్రదేశ్ నలుమూలలా విస్తరించి అనేకుల కొరకు
ప్రార్థన చేసే ఛానల్గా అనేకుల ప్రార్థనా జీవితాన్ని ఉత్తేజపరిచి ఆత్మీయ జీవితంలో ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపించే ఛానల్గా ఉండాలని ప్రభువును కోరుకుంటూ మరి సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ఛానల్ ప్రార్థన టీవీ కొరకు మరి ప్రార్థన టీవీ ద్వారా అనేక మంది సువార్తను విని అనేక మంది ఈ ఛానల్ ద్వారా రక్షణ పొంది ప్రభువులో ఎదుగులాగున ప్రార్థన చేస్తాం. సర్వకృపయు మిక్కిలి కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాద సన్నిధానములో చేరి యునైటెడ్ సంఘము నుండి నాయన మరి యొక్క ప్రార్థనా టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులను లేవనెత్తి ఈ యొక్క కార్యక్రమం అనేక ప్రాంతాలకి ఆశీర్వాదకరంగా ఉండలాగిన నడిపింప చేయమని యేసయ్య పరిశుద్ధ పాదాలు బట్టి అతనేమి తడికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కాపుదల, సన్నిధి, ఆశీర్వాదం చేరిన మనకు ప్రత్యేకించి ప్రార్థనా టీవీ సదా తోడుగా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ కార్యక్రమాలు జయప్రదముగా జరిగించి అనేక మంది దైవజనులు ప్రభా ఈ కార్యక్రమంలో తోడ్పడి దీన్ని ముందుకు తీసుకెళ్లేలాగా చేయండి. మీ పరిశుద్ధాత్మ కార్యాలు నడిపింపును దయచేసి వచ్చిన ఈ బిడ్డలని, ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రాజెక్టును పూర్తిగా మీ చేతుల్లో తీసుకొని ఆయన మాలాంటి దీనదాసులు ప్రార్థన ఆలకించి వారి యొక్క పనులను ఆశీర్వదించి నడిపిస్తామని ఈ యొక్క ప్రార్థన టీవీ కార్యక్రమం అనేక మంది ప్రభా చేరి దీన్ని ముందుకు తీసుకునేలా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బేతేల్ ప్రార్థనా మందిరం, జగతిర్గుట్ట, పాస్టర్ దీప్తిమూర్తి మా యొక్క సంఘం తరపున మీ యొక్క ప్రార్థన టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమమునకు మాకు ఇచ్చినందుకు శుభవందనాలు. ప్రభు ఆశీర్వాదం మీకు మీ యొక్క కార్యక్రమం ఉండును గాక. ఆమేన్. ప్రార్థన ఛానల్ కొరకు మరి డాక్టర్ సంపత్ మెమోరియల్ లూథరన్ సంఘం తరఫున మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీస్తు జన్మదిన వేడుక సందర్భంగా ప్రార్థనా ఛానల్ వారు ప్రారంభిస్తుండగా దేవుని యొక్క ఆశీర్వాదం వారికి నిత్యం తోడైండాన్ని, వారి యొక్క పరిచర్య అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండి అనేక ఆత్మలు రక్షింపబడి దేవుని కృపలో వారు ఇంకా ముందు కొనసాగి ప్రతి సంవత్సరము ఉన్నతమైన స్థితిలో వారు అభివృద్ధి చెంది దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి మెండుగా అనుగ్రహించి రానైన నూతన సంవత్సర దీవెనలు, ఆశీర్వాదములు వారికి మెండుగా కలగాలని డాక్టర్ సంపత్ మెమోరియల్ లూథరన్ చర్చ్ తరఫున మా అందరి యొక్క శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాను. ప్రభు వారిని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి దీవించును గాక. ప్రార్థన టీవీ ఛానల్ బట్టి దేవుడికి స్తోత్రములు. మరి మా సంఘం తరపున బేతనీ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న సేవ మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ జరుగుంట ప్రాంతంలో మరి చర్చి ద్వారా జరుగుతున్న సేవను బట్టి దేవునికి స్తోత్రములు. మరి మా సంఘం తరపునను, మా తరపునను, మా కుటుంబం తరపున మీకు చక్కటి మరి శుభ సందేశములు ప్రార్థన టీవీకి అందిస్తుంటున్నాం. దేవుడు మేము బహుగా దీవించి రాబోతున్న బహుబలంగా వాడుకొని అంతటందరూ మారు మనసు పొందినట్టుగా మీ ద్వారా చక్కటి సువార్త ప్రకటించబడినట్టుగా దేవుడు మేము దీవించుగాక. దేవుడికి స్తోత్రములు. నేను జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్లో గలిలీ గాస్పెల్ మినిస్ట్రీస్ అనేటటువంటి సంస్థ ద్వారా దేవుని సేవ చేయించు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఆ యొక్క సేవలో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈ యొక్క సమయంలో ఈ ప్రార్థన టీవీ వారికి ప్రార్థన టీవీలో పనిచేస్తున్నటువంటి ప్రతి సేవకునికి ఒక విధంగా వారందరూ కూడా సేవకులతో సమానమే. అదే విధముగా ఈ యొక్క వ్యవస్థాపకులు ప్రతి వ్యక్తిని కూడా దేవుడు బహుగా ఆశీర్వదించి ఆయన పరిచర్యలో ప్రతి దినము ముందుకు నడిపిస్తూ అనేక ప్రాంతాల్లోకి ప్రార్థన టీవీని నడిపించినట్లుగా మేము దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామంలో యేసుక్రీస్తు ప్రభువారి నామంలో దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అదే ఈ యొక్క ప్రార్థన టీవీ బృందం అంతటికీ కూడా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో వందనములు మేము శుభములు తెలియచేయుచున్నాము. వీరికి మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలను ప్రార్థన టీవీ వారికి తెలియజేస్తూ ఉన్నాము.